కేక్ నా దగ్గర ఉంది. కేక్ తీసుకుపోతున్నా. కేక్ నా దగ్గర ఉంది. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ. అన్నా చెల్లెలి అనుబంధం, జన్మ జన్మల సంబంధం. హ్యాపీ బర్త్డే టు యూ అక్క. హ్యాపీ బర్త్డే. ఏది కేక్? ఏది అక్కడ ఉందా? నువ్వు నూడిల్స్ బండి దగ్గర ఉంటావు కదా. కాదు అన్న, నేను లోపలికి వచ్చినప్పుడు కేక్ ఇక్కడే ఉంది, మెట్లు దిగుతున్నావు. లోపలికి ఎంట్రీ ఇవ్వడానికి ఎందుకు పెట్టింది నువ్వు కేక్? భాగ్య అందరు నైటీలో బర్త్డే జరుపుకున్నారు. ఎవరు హ్యాపీ బర్త్డే భాగ్య. అది నీకు ఒకదానికి సరిపోయింది, దగ్గర పట్టు మాకండి. నాకు దానికన్నా ఎటు ఇక్కడ అన్ని చెప్పులు ఉన్నాయి. అక్కడ ఉందిగా, ఇక్కడ బాగుంది. వాళ్ళ దగ్గర లోపలే ఉండి అక్క, దాని జాగ్రత్తలో వచ్చింది. పట్టిన రాజు జయ పిచ్చి పాపాయి నీకు అక్క ఎంత వచ్చాయంటే 45 అయిపోయి. అంటే ఎవరి సిగరెట్ తాగి అలవాట్లేదురా. పుట్టినరోజు నీ పుట్టినరోజు ఎప్పుడు? అప్పుడు ఎవరు చేస్తాను, ఇప్పుడు చేసుకోరాదు. జూలై నెక్స్ట్ వస్తున్నాయి అందరు. జూలై 28 నా బర్త్డే. జూలైలో పుట్టినందరూ ఫ్రెండ్స్. మమ్మీ నువ్వు వెళ్ళు, నేను వీడియో తీస్తాను నీకు. పో ఆగండి యోదా. ఎందుకు అలా నిలబెట్టారు? అసలుకే 45. వామ్మో, ఆ లేడీస్ హాస్టల్కి వచ్చినట్టే ఉంది. ఇదేంటి మస్క వస్తుంది దాంట్లో? తోడు వాళ్ళ కెమెరా. మా డాడీ చాలా ఎక్స్పీరియన్స్ చేశారు ఇట్లా డైరెక్ట్ పోయి ఫ్రిడ్జ్ లో పెట్టాం. సో మా అక్క గురించి చెప్పాలంటే చెప్పాను కదండి, నా ఛానల్ వచ్చేసి వాళ్ళకి చెప్తున్నాను. తన స్టోరీని నేను చాలా మందికి ఒక ఇన్స్పిరేషన్గా చెప్తూ ఉంటాను. చాలా మందికి చెప్పాను, అంటే లైఫ్లో ఎలా ముందుకు వెళ్ళాలి. నేనుగా ఎన్నోసార్లు ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను. అట్ ద సేమ్ టైం వాళ్ళ పాప మా సిత్తుగాడు కూడా అంతే ఇదిగా పెరిగాడు అనమాట. అంటే నేను మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు అది నా మీద చూపించిన కేర్ కానీ, మార్కెట్లో మాట్లాడే విధానం కానీ, నెక్స్ట్ నేను ఫ్రిడ్జ్ అవి కొనడానికి వెళ్ళినప్పుడు అది మాట్లాడే విధానం కానీ, ప్రతిదీ కూడా అసలు ఎంత ప్యూర్గా ఉందంటే అంత ప్యూర్, అంత క్లియర్గా ఉంటుంది అనమాట. సో అలా పెరిగిందంటే బికాస్ మదర్ దగ్గర అలాంటి తెలివితేటలు ఉంటాయి. అండ్ ఇది ఇంకా పిచ్చిది చెప్పాలి, దానికి వచ్చి తెలివి వచ్చింది. అక్క కొంచెం అంటే టోటల్గా అందరు ఈక్వల్ అనుకుంటుంది, ఆ మనస్తత్వం అనమాట. బట్
సిత్తు ఏంటంటే అందరిని చూస్తూ వచ్చింది. ఆ స్థాయి నుంచి ఈ స్థాయి వరకు అది పెరుగుతూ వచ్చింది అనమాట. ఒకనొక టైంలో చాలా క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నారు వీళ్ళు. ఆ టైం కూడా దాటుకొని ముందుకు వచ్చారు. ఇక ముందు కూడా ముందుకు వస్తారు. మా అక్కని అలాగే మా సిత్తుగాడిని అలాగే వీళ్ళని ఆదరిస్తారని ఖచ్చితంగా నేను కోరుకుంటున్నాను. ఏదో సింపతి కోసం చెప్పట్లేదు, బట్ కానీ సొసైటీలో ఇద్దరు ఆడవాళ్ళు ఉండి ఫైట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది వెరీ టఫ్ జాబ్ అన్నమాట. నా ఇంట్లో 3 ఆడపిల్లలు ఉంటారు, నేను మా ఆవిడతో కలుపుకొని. నేను లేనప్పుడు ఉన్నది ఎలా ఉంటుంది, వాళ్ళు 2-3 రోజులకే ఉండలేరు, కానీ ఆ సిచ్యువేషన్ని కూడా తట్టుకొని ఒక వేలో ముందుకు వెళ్తున్నారు. కాబట్టి వాళ్ళని కూడా మీరు ఎంకరేజ్ చేయండి. మా అక్క చాలా హార్డ్ వర్క్ చేస్తారు. తనకి హెల్త్ ఎంతవరకు బాగుందో అంతవరకు ఏంటి, అసలు ఇదివరకైతే ఒక పని వచ్చి ఒక పని రాదని కాదండి, అన్ని పనులు చేస్తుంది. ఇది వచ్చి ఇంతవరకు నాకు ఇది రాదురా అన్నదే లేదు, నాకు వచ్చని చేసేది. అంటే అంత గట్స్ ఉన్నదన్నమాట. అదే మీరందరూ కూడా అమ్మతో దాన్ని ఎంకరేజ్ చేయండి ఛానల్ని. అండ్ మా సిద్ధిగాడి గురించి చెప్తాను, ఇట్లా చెప్పాల్సిందే మా సిద్ధిగాడి గురించి. ఇది నా చేతుల్లో పెరిగింది అనమాట బిడ్డ, చిన్న పిల్లప్పటి నుంచి నాకు తెలుసు. ఇది కూడా అండి నేను చెప్పాను కదా, గట్స్ అండి. ఆ గట్స్ అసలు ఎలా అంటే, గట్స్ అంటే ఎదుటి వాళ్ళని అహంకారంతో ఎదిరించడం కాదు, అంటే తెలివిగా బతకాలి. అంటే ఎలా బతకాలి, మనం ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు మామ, నేను ఎవరి మీద డిపెండ్ అవ్వను మామ, నేను ₹1 సంపాదించుకోవాలి, మా అమ్మని బాగా చూసుకోవాలి, దీనికి ఇదే ఇంకా టార్గెట్, ఇంకేం లేదు. ఒక మంచి ఇల్లు కొనుక్కోవాలి, అమ్మని బాగా చూసుకోవాలి, అమ్మని బాగా ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలి, ఈ టార్గెట్ అనమాట. సో అందులో భాగంగానే బాగా ఇష్టం చిన్నప్పటి నుంచి. దీనికి డ్యాన్స్ వచ్చు, మంచి ఆర్టిస్ట్, కానీ సాక్రిఫైస్ చేసింది అన్నీ. తప్పలేదు, తనకి చిన్నప్పుడు సిచ్యువేషన్ అనుకూలించలేదు. లేకపోతే యోధా కంటే ముందు తినుండేది, యోధా కంటే ముందు ఇదే ఉండేది. డ్యాన్స్ కానీ యాక్టింగ్ కానీ చాలా బాగా చేసేది, కానీ అప్పుడు సిచ్యువేషన్స్ అన్నీ కుదరలేదు అనమాట. ఇప్పుడు కుదిరాయి, కానీ ఇప్పుడు ఏంటి బాధ్యతలు వచ్చేసాయి. సో అది ఇప్పుడు కుదిరినప్పుడల్లా వచ్చి ఒక వీడియో చేద్దాం మామ అంటుంది, కుదిరినప్పుడు అప్పుడు చేస్తున్నాను. సో తన లైఫ్ అంతా రేపు తిరిగి చూసుకుంటే తన లైఫ్ తనకి కనపడాలి కాబట్టి యూట్యూబ్ ఛానల్ పెట్టుకుందండి. అంటే రేపటి రోజున నేను ఎక్కడికైనా మ్యారేజ్ చేసుకున్నా వెళ్ళినా మా అమ్మకు కూడా కొన్ని జ్ఞాపకాలు నేను ఇవ్వాలి మామ. అంటే డెఫినెట్గా ఆడపిల్లకి పెళ్ళి అవన్నీ ఖచ్చితంగా జరుగుతాయి, కాబట్టి వాళ్ళ అమ్మకు కూడా అదే ఇష్టం. కాబట్టి సో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకుంటే వాళ్ళ జ్ఞాపకాలు వాళ్ళతో ఉండిపోతాయి. అమ్మతో నేను అనే యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మ, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కూడా కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి. సోషల్ మీడియా అనేది బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి, బ్యాడ్గా చేసే వాళ్ళకే కాదు, మంచిగా జీవితంలో ఎదగాలనుకునే వాళ్ళు కూడా ది బెస్ట్ ప్లాట్ఫామ్ అనమాట, నా ఉద్దేశంలో నేను చెప్తున్నాను. సో ఆల్ ది బెస్ట్ తల్లి. లవ్ యూ బంగారు తల్లి. అక్క ఆల్ ది బెస్ట్ అక్క. నేనేం గిఫ్ట్ ఇవ్వలేదు అనుకున్నారా? నేనేం గిఫ్ట్ ఇచ్చాను అనేది అది ఎవరు చెప్పలేను నేను, అది వేరే అనమాట. సో వీళ్ళకైతే యూట్యూబ్ ఛానల్ పెట్టించాను, అమ్మతో నేను అనే యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అమ్మతో నేను ఇక ముందు మంచి మంచి బ్లాగ్స్ మీ ముందు ఇస్తారు, అండ్ అలాగే మీతో పాటు వాళ్ళు కూడా ఫాలో అవుతూ ఉంటారు. ఓకేనా అండి? అండ్ ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్లో వర్క్ చేస్తున్నారు కదా ఒక వ్యక్తి, తన భాగ్య, తను ఇప్పుడు వస్తుంది ఒకసారి ఇలా వచ్చేది. ఏమనుకోకండి, ఇప్పుడు నైట్ పడుకొని ఇప్పుడే లేచారు కదా, నైటింగ్ మీద ఉన్నారు. సో చాలా పద్ధతిగా ఉంటారు. సో ఇది భాగ్య అనమాట. భాగ్యాకి నేను ఎంత ఇష్టం అనేది ఆమె చెప్పాలి, అంతే కదా. ఏంటంటే ఈ భాగ్య గురించి కూడా నేను తెలుసుకొని కవితక్క చెప్పింది నాకు. ఏ ఆడబిడ్డ కంటే వీళ్ళ తమ్ముడి భార్య అనమాట, తను లేరు. సో తను చెప్పింది అనమాట, మా తమ్ముడి కన్నా నాకు బాగా ఇష్టమైంది ఎవరైనా ఉంటే భాగ్యరా, దానికి చాలా తెలివి ఉంది, చాలా బతుకుదలని ఆశ ఉంటుందిరా, చాలా జీవితంలో మంచి పైకి ఎదగాలని కోరిక ఉంటుంది, తనకి ఏదైనా కావాలి చందు అని చెప్పినప్పుడు ఇమ్మీడియట్గా నేను ఆలోచించకుండా కవితగా చెప్పిందని చెప్పేసి భాగ్యాన్ని నా యూట్యూబ్ ఛానల్లో నాకు సంబంధించిన జాబ్లో నేను జాయిన్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు స్టిల్ చక్కగా చెప్పినట్టు నేర్చుకుంది. నేను చెప్పినన్ని నేర్చుకొని ఈరోజు ముందుకెళ్తుంది. ఆల్ ది బెస్ట్. మీ బాబు కూడా ఆల్ ది బెస్ట్. అల్లుడి గారికి వాడు పడుకున్నట్టు లేవలేడు అనమాట. సో అదనమాట. అది ఇంకోటి ఏంటంటే హ్యాపీగా అనిపించింది ఏంటంటే, మాకు ఈ రిలేషన్ ఇక్కడ రోజుతో యూట్యూబ్ వల్ల వచ్చిందో దీనివల్ల వచ్చిందో కదండి, మేము ఫస్ట్ నుంచి ఇలానే పెరిగాం. ₹900 1500 జీతం దగ్గర నుంచి మీ అందరం అప్పటి నుంచి ఇలానే పెరిగాం, ఇలానే ఉన్నాం. రేపు ఎన్ని లక్షలు వచ్చినా ఇలా ఉంటాం. రేపు మా అమ్మాయి ఒకవేళ సినిమాలో వచ్చినా లేకపోతే జాబ్ చేసినా డబ్బు సంపాదించినా అందరూ ఇలానే ఉంటాం. మేము ఇంతకు బాగా ఉండడానికి కారణం నా మిస్సెస్,
అంటే ఇట్లా అమ్మాయి నేను కూడా కోరుతా సార్. నా లైఫ్ ఇంత బాగుందంటే మేము ఈ రోజు ఆ సిత్తుగాన్ని కానీ మా అక్కని కానీ ఇంత బాగా మేము మా భాగ్యం అని కానీ ఇంత బాగా నేను ఉండడానికి కారణం ఏదైనా ఉందంటే కేవలం మా సునీతనే. ఎందుకంటే ఇంట్లో భార్య పోరు ఉంటే మాత్రం భర్త అనేవాడు ఏది చేయలేడు. సో నాకు మాత్రం మా సునీతనే నన్ను ఈ రోజు నేను నా సక్సెస్ కి మెయిన్ మా సునీతనే కారణం. అండ్ అలాగే మా ఫ్రెండ్ మధు గారు, అండ్ అలాగే ఫయాజ్ గారు, అలాగే మా సీన్ గారు, అలాగే మా యువతమ్మ నా పిల్లలు గురించి చెప్పక్కర్లేదు, ఎదురు చెప్పాలి. సో అదనమాట. థ్యాంక్ యూ యువత, థ్యాంక్ యూ భాగ్య, థ్యాంక్ యూ సిక్క. చెప్పు. మా వదిన ఎప్పుడు ఏమంటది తెలుసా, అరే నాకు చిన్న కూతురు చనిపోయిందని నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేరా, నువ్వు వచ్చినావు కాబట్టి నువ్వే నా పెద్ద కూతురు అని చెప్తాను. అలా మాక్సిమం నేను కూడా ఎప్పుడు ఆడబిడ్డలా చూడను, ఆడబిడ్డని రెస్పెక్ట్ కూడా నాకే ఉంటది. మాక్సిమం నేను మదర్ ఎట్లుంటా అట్లనే ఉంటారు. సో అదనమాట. అండ్ అలాగే ఇంకో బక్కిది మా చిన్నోడిది ఇది వచ్చేసి నాకు ఈ మధ్యనే పరిచయం, అంటే సిత్తుగాడి వాళ్ళ పరిచయం అనమాట. ఎలా అయిపోయిందంటే మా ఇంట్లో పాపలాగానే అయిపోయింది అనమాట. ఏంటో ఇక చందుని చూస్తే నన్ను చూస్తే అట్లా అవుతారో ఏమో తెలియదు. నేనంటే చాలా ఎఫెక్షన్ గా ఉంటది, చాలా ఇష్టము. కవితక్క అని అమ్మ అంటది అనమాట, చాలా బాగా చూసుకుంటారు. కవితకి ఇద్దరు కూతుర్లు, ఒక కూతురు లేదని చాలా కామెడీ చేయాలనిపిస్తుంది అబ్బరు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మాకని బ్లెస్ చేయండి. మర్చిపోద్దు అమ్మతో నేను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. చెప్తావా కవిత గురించి? అంటే మా పెళ్ళైన దగ్గర నుండి నాకు కవితకి తెలుసు అనమాట. ప్రతిసారి చెప్పుకుంటా కవితకి ఇలా ఉంటుంది అలా ఉంటుంది, కవితకు చూసి నేర్చుకోవాలని. ఫస్ట్ చాలా బాగా కష్టాలు పడింది, ఇప్పుడైతే కొంచెం లైఫ్ సెటిల్ అయింది. అంటే అది పడ్డ వాళ్ళకే తెలుస్తుంది అండి, అన్డౌటెడ్లీ చెప్తున్నా కదా. ఏదైనా మనం చెప్తే అవన్నీ మేము చెప్పము, అవి ఖచ్చితంగా మా కవితకే మీకు స్టెప్ బై స్టెప్ చెప్తుంది. ఒకప్పుడు ఎలా ఉంది, అదే తన లైఫ్ స్టైల్ తనకి ఇష్టమైతే తనే చెప్తుంది, మనం చెప్పకూడదు కాబట్టి తను చెప్తుంది. అండ్ అలాగే విష్ ఆల్ ది బెస్ట్. కవితకే కాదండి, నేను ఎవరికైనా వీలైనంత వరకు నన్ను అన్న అని పిలిచి ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయడానికి నేనైతే ఒక అడుగు ముందు ఉంటాను. మీరు కూడా ఇంకో విషయం, ఇంట్లో వాళ్ళు వీడియో తీసి యూట్యూబ్ ఛానల్ పెడతా అంటే దయచేసి ఇంట్లో వాళ్ళు పక్కకి వెళ్ళిపోతూ ఉంటారు, ఫోన్లో వీడియో తీయడం కూడా ఇష్టపడరు. దయచేసి అర్థం చేసుకోండి, సపోర్ట్ ఇవ్వండి. సపోర్ట్ అనేది చాలా అవసరం. అది ఎవరికైనా ఏ చెట్టు పైకి ఎదుగుతుందంటే అది వంక టింగర్కి వెళ్ళిపోద్ది, దానికి ఒక సపోర్ట్ అనేది ఇస్తే మంచిగా ఎదుగుతుంది చెట్టు. కొంచెం సపోర్ట్ ఇస్తే మిరాకిల్స్ చేయొచ్చు అండి. ఎవరికైనా సరే చిన్న సపోర్ట్, వీడియో ఒక 2 minutes పట్టుకోవడమే కదా, పట్టుకోండి, ఏం కాదు. సో బ్యాడ్ కామెంట్స్ వస్తాయి, నీకెందుకులే అవసరమా అంటారు. సో బ్యాడ్ కామెంట్లు అనేది వీడియోనే కాదండి, బయటికి కూడా అనేవాళ్ళు చాలా మంది ఉంటారు, చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా కొంతమంది అంటూ ఉంటారు. కానీ మనం ఏంటో మనకి తెలిసినప్పుడు, మన ఫ్యామిలీకి మనం ఏంటో తెలిసినప్పుడు మనం ముందుకు వెళ్ళిపోతే మంచిది. అందరినీ నిలబడట్లేదు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దయచేసి. అన్న ఒక మాట చెప్పొచ్చా, చాలా మంది యూట్యూబ్ ఛానల్ పెడతారు, ఒక 10 days ఇంట్రెస్ట్ గా వీడియోస్ పెడతారు, తర్వాత సబ్స్క్రైబర్స్ రావట్లేదని మానేస్తారు. కంటిన్యూస్ గా ఒక టార్గెట్ పెట్టుకొని మీరు వీడియోస్ పెడుతూ ఉంటే కంపల్సరీగా సబ్స్క్రైబర్స్ వస్తారు. ఈ విషయం మీద పాయింట్ అవుట్ చేసి కూడా ఇంట్లో వాళ్ళు డిస్కరేజ్ చేస్తుంటారు కాబట్టి ఆగద్దు. ఇంకా చేసావు, ఏం చేసావు లేనిమో అట్లా ఇట్లా అంటుంటూ వద్దు. ఎప్పుడైనా ఒకటి యూట్యూబ్ అనేది ఒక జ్ఞాపకాలు పెట్టి అనుకోండి, అంటే మీ పాత మెమొరీస్ని మళ్ళీ మీరు చూడాలంటే ఏ కెమెరాలో ఎంత మెమొరీ సరిపోదు, ఒక యూట్యూబ్లో అయితే నా మెమొరీ ఉంటుంది. సో అదనమాట, అది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. ఓకేనా, చల్లగా ఉండాలని మీ కోరుకోండి, నువ్వే కోరుకోండి. అందరూ హ్యాపీగా ఉండాలి, అందులో మనం ఉండాలి, నా పాలసీ అది. ఎస్, మర్చిపోయా అక్క, ఐ లవ్ యూ సో మచ్ అక్క. మా అక్కని మర్చిపోయాను అనుకోకండి, మా అక్కే అక్కే అందరూ అక్కడే, అందరూ వాళ్ళకి ఇస్తా. ఇక్కడ ప్రపంచమే ఉంది, ఇక్కడ ఒక పెద్ద ప్రపంచమే ఉంది, ఎవరు వచ్చినా అక్కడ ప్లేస్ అని అందరూ ఆహ్వానితులేలాగా. అంటే మీరు అనుకోవచ్చు చందుకి ఇప్పుడే పరిచయం, అందుకే యూట్యూబ్ వాళ్ళ వీళ్ళ దగ్గర అవుతున్నారు. ఏనే లేదండి, ఎప్పటి నుంచో నాకు. కాకపోతే నేను యూకేజీ ఎల్కేజీ ఉన్నప్పటి నుంచి చందుమామ
ఆల్మోస్ట్ ఒక 20 ఇయర్స్ జర్నీ మాది, 20 అబో ఇయర్స్ జర్నీ మాది. కాకపోతే కొన్నిసార్లు కలుసుకుంటాం, కొన్నిసార్లు దూరంగా విష్ చేసుకుంటాం, కానీ ఇక్కడ మాత్రం ఎప్పుడు ఉన్నాం, దగ్గరగా ఉంటాం అన్నమాట. అట్ ద సేమ్ టైం థ్యాంక్ యూ సో మచ్. ఇంక ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పాను నేను. స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. దయచేసి మా కోడలు మా అక్క పెట్టే ఛానల్ని చూడండి, ఒక్కసారి చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నో వేల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటారు మీరు. ఈ ఛానల్ ఒక లెక్క కాదు, జస్ట్ ఇలా అంటే సబ్స్క్రైబ్ చేసుకుని దానిలో మీకు డబ్బు ఖర్చు అవ్వదు. ఎంటర్టైన్మెంట్ మాత్రం బాగా ఇస్తారు, చక్కగా ఈ వీడియోస్ చేస్తారు. మా అక్క ఇక మీకు చెప్పలేను, చాలా మంది మంచి మంచి వీడియోస్ చెప్పండి. అనే ఛానల్ ని లైక్ అమ్మతో నేను అనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మతో నేను అనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బాగుంది, సూపర్ ఉందిరా.